ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా 23/2024 పాల్గొన శుద్ధ ఏకాదశి. దీన్నే ఆమ్లక ఏకాదశి అంటారు. దీని గురించి వివరాలు తెలుసుకునే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆమ్లక ఏకాదశి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదట్లో నీరు పోసి ఉసిరిక చెట్టుకు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి పసుపు రంగు దారాన్ని తీసుకుని 13 సార్లు చుడుతూ ముళ్ళు వేయాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టుకు 13 ప్రదక్షిణాలు కూడా చేయాలి. ఈ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒక మంత్రం శాస్త్రపరంగా ఉంది. ఆ శ్లోకం చదువుకుంటూ ముళ్ళు వేయాలి. అదేంటంటే, దాత్రి దేవి నమస్సుభ్యం సర్వపాప క్షయంకరి వచ్చస్వం కుమారీ దేవి ధనవంతం తదా కురు అనే ఈ శ్లోకాన్ని ఉసిరిక చెట్టు చుట్టూ 13 సార్లు తిరుగుతూ ఈ శ్లోకాన్ని జపించినట్లయితే ఆ విష్ణు భగవానుడి ఆశీర్వాదం కలుగుతుంది. ఇదండి రేపు జరిగే ఆమ్లక ఏకాదశి. ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మీ ఇంటి దగ్గరలో ఉసిరిక చెట్టు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఉసిరిక చెట్టుని శ్రీమన్నారాయణుడిగా భావించి పూజ చేసుకుని చక్కగా పసుపు దారంతో 13 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ముళ్ళు వేసుకుంటూ వచ్చి ఈ శ్లోకాన్ని చదువుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మైనా తెచ్చుకుని ఏదన్నా కుండీలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. నిరభ్యంతంగా ఉంటుంది. చెట్టే కావాలని ఏం లేదు, కొమ్మ కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. ఇక ధన్యవాదాలండి.